శుభోదయం. ఈనాటి విశేషం ఆర్ద్ర నక్షత్ర దర్శనం కనుక ఆర్ద్ర దర్శన ఉత్సవం అన్న పేరిట దీపారాధన చేయాలి. శివారాధనలో దీపారాధన ఒక ప్రత్యేకతతో కూడుకున్న అంశం. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున శివారాధన చేయడం, అలాగే దీపారాధనతో శివస్వరూపాన్ని స్తోత్రం చేయడం కూడా ఒక ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఆర్త్రయా రుద్ర ప్రథమాన ఏతి, ఈ నక్షత్రాలకి ఈశ్వరుడు రుద్రుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు కనుక ఈ రోజున శివారాధన చేద్దాం. అలాగే మార్గళి వ్రతం తిరుప్పావై పాశురాలలో భాగంగా 27వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇది కూడారై ఉత్సవం, చల్దులారగించడం అనబడే సన్నివేశాన్ని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృష్ణ పరమాత్ముడు గోగోపగోపి జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం అంటాడు కృష్ణకర్ణామృత కవి. మందారమూలే మదనాభిరామం బింబాధర పూరిత వేణునాదం గోగోపగోపి జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం. ఆ స్వామిని ఎక్కడ ఉంటాడయ్యా? గోవుల మధ్యన, గోపికల మధ్యన, గోపాలకుల మధ్యన, ప్రాణుల మధ్యన అని చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నందగోపుడు ఇంద్రులకు ప్రీతికరంగా యజ్ఞం చేద్దాం అక్కరలేదు, ప్రకృతిని ఆరాధన చేద్దాం, గోవర్ధన పర్వతాన్ని అర్చన చేద్దాం. గయ అంటే ప్రాణములు, గోవర్ధనము. ఆ స్వామిని ఏ నామంతో పిలిచినా, ఏ నామంతో పిలిచినా పలికే స్వామి గోవర్ధన గిరిధారి. ఆయన అలా చిటికిన వేలిపోయిన ఈ గోవర్ధన పర్వతాన్ని తర్వాత తీసి పెడతాడు, కానీ ముందు మాత్రం గోపాలకులను గోపికలను అందరినీ వెంట పెట్టుకొని అక్కడ కూర్చొని చల్లు ఆరగిస్తున్నాడు. కూడారే వెల్లుం షీర్ గోవింద ఉందన్నై పాణి పరకొండ్రుయాం పెరుషమ్మానం అని ప్రారంభమయ్యేటటువంటి ఈ 27వ పాశురంలో కళ్యాణ గుణములు కలిగిన ఓ గోవింద, నిన్ను కీర్తించి నీ వద్ద ఉండే ఆ పర అనే వాద్యాన్ని పొంది లోకమంతా కూడా పొగిడేట్లుగా సన్మానం పొందాలి అని మా కోరిక. మాకేం కావాలి? ఈ వ్రతం చెయ్యాలి అంటే అందమైన దండకడియాలు కావాలి, చెవికి ప్రకాశించేటటువంటి కమ్మలు కావాలి, బాహువులకు అందమైన దండకడియాలు కావాలి, ఇంకా మేము ధరించడానికై పట్టు వస్త్రాలు కావాలి, శబ్దించే మువ్వలతో కూడినటువంటి అందెలు కావాలి, మేము ధరించడానికి వస్త్రాలతో పాటుగా మధురమైన పదార్థాలను మాకు నిండుగా అందజేయాలి, నీవు భుజించి మాతో పాటుగా ఆనందించాలి అని మా కోరిక. మోచేతుల వెంబడి నెయ్యి కారుతూ ఉంటే పొగడమే ఎన్రయ్య పలకలను యామనోజీవోం అలా కారుతూ ఉంటే నీతో కూడా మేము భుజించాలి, మా కోరిక అంటూ ఈ పాశురంలో అమ్మ జ్ఞాపకం చేస్తుంది. 2వ పాశురంలో ఈ వ్రతం పాటించాలి అంటే ఏమేమి కూడదు అని చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు కావాలి. ఎందుకని? అవన్నీ కూడా భగవంతుడి కరుణ కోరే నిమిత్తమై మనం ఈ దేహాన్ని సంసిద్ధపరిచే సమయంలో వద్దనుకున్నాం. ఇప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. మనం ధరించేటటువంటి నగలు, దండకడియాలు, అలంకారాలు అన్నీ కూడా భగవంతునికి ఆనందం కలిగించేవే కదా. ఈనాడు మనం పెరుగును నైవేద్యంగా సమర్పించి ఆ గోపాలకులు గోపికలతో కూడినటువంటి కృష్ణ పరమాత్ముడు నెయ్యిని అలా కారుతూ ఉంటే తీసుకుంటాడా ఏమి అన్నట్లుగా ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కూడారై ఉత్సవం మహాద్భుతంగా ఈనాడున్న ఆలయాలలో నిర్వహిస్తూ ఉంటారు. నిజంగా గమనిస్తే భగవంతుడి లీలలలో 10 అవతారాలు, అందులో మళ్ళీ కృష్ణావతారం ఎంత రమణీయమైనది, ఎంత అద్భుతమైనది, ఎంత ప్రీతిదాయకమైనది. ఆయన నామం వినగానే మనకొక ఆనందం అవ్యక్తంగా లోన ఊరుతుంది. రామనామం వింటే అంటాం, కృష్ణనామం వినగానే అంటాం. అది తేడా. రామనామం వినగానే ధర్మము, లక్ష్మణుడు, సీత, ధనుస్సు
అన్యాయం పైన ఎక్కుపెట్టిన శరపరంపరలు, ధనుర్ధారి, ధర్మమూర్తి, వీరాసనే సంస్థితాం అలా జ్ఞాపకం వస్తాడు. అదే కృష్ణ పరమాత్మ కృష్ణనామం వినగానే తూగాడే కృష్ణుడు. చేత వెన్న ముద్ద చెంగల్వ అలాంటి కృష్ణుడు. పట్టుదట్టి బంగారు కడియములు అలాంటి కృష్ణుడు. మురళి పట్టుకున్న కృష్ణుడు. గోపికలతో కూడి గోపాలకులతో కూడి ఆటపాటలతో విహరించేటటువంటి కృష్ణుడు. మధురా నగరిలో తిరిగేటటువంటి కృష్ణుడు. చిన్ని కృష్ణ నీకు ఇంత అల్లరితన మేలరా, గొల్లాభామాలు చూడి చల్లాళ్ళు చేయుచుంటే చల్లాకవ్వాము బట్టి సరసమాడేదవట అని ఆ తల్లి అంటే, అమ్మ నీ ఉండుమన్న చోటన నేనుంటినమ్మా, నల్లపిల్లోడెవడయ నీ గజ్జున గదిరించెనమ్మా అని ఆ కృష్ణుడు సమాధానం ఇస్తాడట. ఇలా రమణీయమైనటువంటి పాటలతో కృష్ణ అనగానే మనలో ఒక ప్రేమ, ఆనందం పెళ్ళిబుకుతుంది. రామనామం వినగానే ఎలా ధర్మము అనుకుంటామో, కృష్ణనామం వినగానే అలా ప్రేమ, ఆనందం. చాలా చిత్రం కదా. కలియుగంలో రామనామం, కృష్ణనామం ఈ రెండే కలి దోషాన్ని తొలగించేవి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. అందుకే చెప్పారు పెద్దలు. ఈ రోజున కూడారై ఉత్సవం 27వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. అందరి ఆనందాన్ని కోరుకుంటూ శుభమస్తు.